సతీష్ గారు నమస్తే, చెప్పండి. వాయిస్ వినిపిస్తుంది? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది, చెప్పండి. ముందుగా మీకు, మీ ద్వారా ప్రైమ్ నైన్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటే అఫ్ కోర్స్ ప్రతిపక్షంగా లేదంటే హోదా ప్రజలు ఇవ్వకపోయినా మాట్లాడవలసింది, అడగవలసింది, బాధ్యతలు తీసుకోవాల్సింది వాళ్లే కాబట్టి ప్రతిదానికి తీసుకోరు. మన సోదరుడికి చెప్పండి, వైసీపీ సోదరుడికి, ఆయన ఇంకా 3 ఏళ్ళు నేను బయటికి రాను అని చెప్పాడు నిన్న కేడర్తో ఒక డిస్కషన్. అంటే అది వాళ్ళ అంతర్గత వ్యవహారం అనుకోండి. నన్ను ఇట్లా ప్రతిసారి బయటికి తీసుకురాకండి, ఇంకా 2-3 ఏళ్ళు ఉంది అని చెప్పాడు పాపం, రెస్ట్ తీసుకోవడానికి. నేనేమంటున్నానంటే గోశాల విషయంలో అంటే సార్, ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ భూమన కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్లు, ఆయన కథలు. భూమన కరుణాకర్ రెడ్డి గతంలో వెంకటేశ్వర స్వామి ఒక నల్లరాయి అని, అంటే ఏ విధమైన భక్తిభావం లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తి. అంటే అక్కడ ఇంకెవరూ లేనట్టు వైసీపీలో వరుసగా 2 పర్యాయాలు ఆయనకే ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే ఈ అన్య మతస్థుల అక్కడ జారడం కానీ లేదా అన్య మతస్థుల ప్రచారాలు కానీ ఎక్కువ వేళ్ళూనుకున్నాయన్నది 100% నిజమే. అంటే ఇప్పుడు ఎవరెవరి విశ్వాసాలు కాదనం, మనం ఇక్కడ మతాల జోలికి పోము. ఎందుకంటే మా పార్టీ యొక్క లక్ష్యమే మతాల ప్రస్తావన లేని రాజ్యం. బట్ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సార్, ఇప్పుడు నెల్లూరులో అది ఏ మతం ఉందనేది తెలియదు, ఇక్కడ ఒక రొట్టెల పండుగ జరుగుతుంది. అవును, కానీ విశ్వాసం అనేది ఉంచి ప్రతి ఒక్కరు, అంటే ఎవరైతే లేరో వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు కావచ్చు, రకరకాల సమస్యలు కావచ్చు, ఆ విశ్వాసాన్ని ఉంచితే దేవుడు ఇస్తాడేమో. ఇలాగ చాలా మంది, మీరు ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మన అన్నమయ్య జిల్లాలో గుర్రంకొండ దగ్గర రెడ్డమ్మ తల్లి అని అక్కడ ఒక విశ్వాసం అన్నమాట. అక్కడికి వెళ్తే పిల్లలు కలగని వాళ్లకు చాలా రోజుల నుంచి పిల్లలు లేరు. అట్లా ఎవరి నమ్మకాన్ని, మనం ఎవరి విశ్వాసాన్ని లేదా వాళ్ళ భక్తిని, వాళ్ళ యొక్క ఆచారాన్ని మనం అవహేళన చేసి మనం దాన్ని ఇది తప్పు అని చెప్పే హక్కు ఎవరికి లేదు సార్. అంటే మన మతాన్ని మనం ప్రేమించుకుందాం, ఇతర మతాలను కూడా అంతే స్థాయిలో గౌరవిద్దాం అనే పరిస్థితిలో మనం ఉంటే, ఈరోజు గోవులు చనిపోయినాయి అంటే దానికి ఇంకా నిర్వివాదాంశం, అంటే అక్కడ చనిపోయినాయి. దాని వెనక ఎందుకు చనిపోయినాయి? ఇప్పుడు పార్టీలకు, రాజకీయాలకు, గోమరణాలకు ఎందుకు ముడిపెడుతుంది అంటే వీళ్ళకి చేతకాలే రాజకీయం. వీళ్ళకి ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది దైవం అనేది తెలియలే. ఎందుకంటే మీరు వైసీపీ గవర్నమెంట్ లో, అంటే నేను రాజకీయం చేయదలుచుకోలేదు కానీ దాదాపు ఒకే సంవత్సరంలో కొన్ని వందల వేల గోవులను పాపం ఈ హిందూ ఆర్థడాక్స్ రోడ్ల మీద పట్టుకున్నారు. నేను ఆ వీడియోలు పంపిస్తా, సోదరుడికి ఇవ్వండి కావాలంటే. ఎందుకంటే కొన్ని వేల సార్, అంటే కలేబర్లాలు పంపిస్తూ ఉంటే అవి చెప్పుకోలేదు, ఒక్కొక్క దాంట్లో ఇరికించి కొన్ని వేల వైసీపీ గవర్నమెంట్ లో దొరికినాయి. ఆ రోజు ఇది తప్పు అని చెప్పి పాపం వాళ్ళందరూ కూడా అడిగారు. ఇదే ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటివి తప్పు, ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చర్య చేశాడు. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చి వీటి మీద ఇలా మాట్లాడుతున్నారా? నేను వస్తా. ఇప్పుడు సరే, కరుణాకర్ రెడ్డి గారు, మీరు 4 సార్లు టీటీడీ చైర్మన్ గా మీరు గో సంరక్షణకు కానీ లేదంటే ఇంకో దానికి కానీ, హిందువులు ఇది నిజంగా మా విశ్వాసాన్ని చూరగొన్నది, ఇది మాకు అని చెప్పి, అంటే పులి అక్కడ ఉంది అంటే కర్ర తీసుకొని పోండి అని చెప్పి అవహేళనగా మాట్లాడినటువంటి ఈయన ఏదో ఉద్ధరిస్తానని చెప్పి ఈరోజు మాట్లాడితే ఎట్లా సార్? అంటే కేవలం ఒక సమస్యను మా పార్టీ కానీ మా అధ్యక్షుడు కానీ ఏ విధంగా చూస్తామంటే సతీష్ గారు, దీని వెనక ఎందుకు జరిగింది, మళ్ళీ జరగకుండా ప్రభుత్వం తరఫున ఏం తీసుకోవాలి, ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, అసలు అవి తిండి లేకనా లేకుంటే ఏదైనా దీని వెనక ఎవరన్నా చంపి, అంటే వీటి వెనక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా, అవి ప్రభుత్వానికి అంటగట్టేటట్టు చేసే ప్రయత్నం ఉందా, ఇవన్నీ కూలంకుషంగా రేపు ఎంక్వైరీ వేశారు.
Yes. ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తాయి. అవి ఏ విధంగా డాక్టర్స్ ఉన్నారు, వెటనరీ డాక్టర్స్ ఎందువల్ల చనిపోయినాయని చెప్పి సర్టిఫికెట్ ఇస్తారు. ఎవ్రీథింగ్ ఓకే. కానీ వీటన్నిటికంటే ముందు ఈ రెచ్చగొట్టే విధానాలను, ప్రజలను తప్పుదావ పట్టే విధానాలను మనం 4 సార్లు టీటీడీ చైర్మన్, 4 సంవత్సరాలు టీటీడీ చైర్మన్ గా ఉండి 4 పైసలు పనికొచ్చే పని చేయకుండా దేవుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాస్తికుడుగా ఉన్నప్పుడు వెంటనే ఒక హిందూ అదే ఏమంటారని ఒక రెడ్ శాల్వా వేసుకుని నిలువెత్తు నామం పెట్టుకుంటానే కరుణాకర్ రెడ్డి భక్తుడైపోవడం, ఆయన ప్రవచనాలు ప్రజలందరికీ తెలుసు ఆయన ఎటువంటివి. నేను ఇటువంటివి మానుకోవాలి. నేనే ఏమంటున్నానంటే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అంటే మతాలకు అతీతంగా ఏ మతమైనా గౌరవించడం మనం నేర్చుకోవాలి. అది ఉందా లేదా అనేది కాదు. చర్చిలో మనకేదో మాకు కొంచెం తైలం ఇస్తున్నారు, మాకు తగ్గిపోయింది అని చెప్తారు వాళ్ళు, అది వాళ్ళ విశ్వాసం. మరి నేను అలాగే రెట్టెల పండుగ చెప్తాను, అది వాళ్ళ విశ్వాసం. సరే, భార్య బిడ్డల కోసం రెడ్డమ్మ తల్లి విగ్రహం దగ్గర ఉన్నారు, నీళ్ల మునిగి కొన్ని వందల వేల మంది మహిళలు అక్కడ మొక్కుతూ ఉంటారు, అది వాళ్ళ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని అవహేళన చేసేట్టుగా, లేదంటే ఆ విశ్వాసాలను కూడా మనం ఇంత ఓడిపోయి ఇంత చేసినా మన ఓటమిని వెతుక్కోకుండా ఆ విశ్వాసాలు కూడా రాజకీయాలకు పనికొస్తాదేమో అని దిగజారుడు రాజకీయానికి నిదర్శనము. డెఫినెట్ గా అండి. ఎందుకంటే మతం అనేది పూజా మందిరానికి పరిమితం కావాలి, కులం అనేది గడపకి పరిమితం కావాలంటారు. నిజంగా అది అందరూ పాటిస్తే అసలు ఇలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తాయి? ఒక రాజకీయంగా వాడుకోవాలంటే చాలా అంశాలు ఉంటాయి. ప్రతిదాన్ని కూడా ఇలాగా చాలా సెన్సిటివ్ విషయాల్ని బయటకు తీసుకొచ్చి ఇలా ప్రజల మధ్య అంతరాన్ని కలిగించడం అనేది అది ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, ఏ పార్టీకైనా అది అసలు ముందు భవిష్యత్తుకి ప్రమాదం. ఎస్ కార్తీక్ గారు, ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తాను సతీష్ గారు. ఇప్పుడు కొడుకు అంటే తండ్రి కొడుకుతో కలిసి మేకలు గాయటానికి పోతాడు. కొడుక్కి మేకలు ఒప్పు చెప్పేసి, నాన్న నేను కట్టెలు కొట్టుకొని వస్తా, పులొస్తే నన్ను పిలువు, గొడ్డలు పట్టుకుని ఉరికొస్తానని చెప్పేసి, అంటే పులొచ్చి మేకను పట్టుకుపోయిద్దని ఆయన భయంతో కొడుక్కి చెప్పిపోతాడు. కట్టెలు కొట్టాను పోయినప్పుడు కొడుకు ఆయన పులి రాకపోయినా నానా పులి అంటాడు. వెంటనే నాన్న ఉరుక్కుంటూ వస్తే ఏదిరా పులి అంటే, ఏదో కామెడీగా పిలవగానే వస్తావా లేదా అని పిలిచానంటే, సరే కొడుకు తెలివితేటలకి నవ్వేసి వెళ్ళిపోతాడు. మళ్ళా కట్టెలు కొట్టడానికి వెళ్ళిపోతాడు. మళ్ళా నానా పులి అయితే మళ్ళా వస్తాడు. ఏది మళ్ళా సరదాగా పిలిచాడంటే ఈసారి తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు.